ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా. నీ నామంలో మేము ప్రార్థిస్తుండగా నాయన ఒక్కరొక్కరిని ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి. మా జీవితంలో ఇంకా మేము సరి చేసుకోవాల్సినవి ఉంటే వాటన్నిటిని సరి చేసుకోవటానికి నీ మార్గంలో నడవటానికి మీరు కృపను చూపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తిండిపోతుతనం, భోజన ప్రియత్వం గురించి కొద్దిసేపు ధ్యానిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-32 వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా చెప్తుంది. కాబట్టి ఏం తిందుమా ఏం త్రాగుదుమా అని మీరు చింతించకండి. అన్యులు దీని నిమిత్తం చింతిస్తారు, కానీ మీ పరలోకపు తండ్రి ఈ వీటన్నిటిని కూడా మీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తోంది. అన్యులు దీని విషయమై చింతిస్తారంటే ఏం తినాలి, రేపు మన భవిష్యత్ ఏంటి, ఏం ధరించుకోవాలి అని అన్యులు చింతిస్తారు, కానీ దేవుని బిడ్డలకు ఆ చింత అవసరం లేదని వాక్యం పలుకుతుంది. అలాగే ఆదికాండము 49వ అధ్యాయంలో యాకోబు ఇలా ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన కుమారులందరినీ పిలిచి వాళ్ళని దీవిస్తున్నప్పుడు, ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నన్ను పోషించిన వాడు మిమ్మల్ని కూడా పోషిస్తాడని యాకోబు తన కుమారులను దీవిస్తున్నాడు. ఎందుకంటే కరువు కాలంలో ఎలా దేవుని చేత యాకోబు పోషింపబడ్డాడో, తన సంతానాన్ని దేవుడు ఎలా పోషించాడో, ఆయనను పోషించటానికి యోసేపును ముందే ఆయన ఎన్నుకొని ఐగుప్తులోకి నడిపించి ఆ కరువు కాలంలో తన కుటుంబం అంతటినీ మరణం నుంచి కాపాడి పోషించిన ఆ దేవుణ్ణి యాకోబు ఎరిగి ఉన్నాడు. అందుకే నా పోషకుడైన దేవుడని యాకోబు ప్రార్థించి తన బిడ్డల్ని దీవిస్తా ఉన్నాడు. సామెతలు 30వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నాం. భక్తుడు ఇలా ప్రార్థిస్తున్నాడు, అయ్యా నాకు కావలసినంత ఆహారము మీరు దయచేయండి. ఒకవేళ నాకు కావాల్సిన దానికంటే తక్కువ ఆహారము నాకుంటే, నేను దరిద్రత వలన నేను దొంగతనం చేసి నీ నామానికి దూషణ తీసుకొని వస్తానేమో, లేకపోతే కడుపు నిండి ఎక్కువ అయిపోతే యెహోవా ఎవడని అంటానో ఏమో, అందుకే నాకు తక్కువ చేయకండి, ఎక్కువ కూడా చేయకండి, నాకు సరిపడినంత ఆహారం మీరు దయచేయడని భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకెంత కావాలో అంత మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటాడు. కానీ కావాల్సిన దానికంటే ఎక్కువ అయిపోతున్నప్పుడు మనుషులు దేవుణ్ణి మర్చిపోతా ఉంటారు. అది తిండి విషయంలోనే కానివ్వండి, డబ్బు విషయంలోనే కానివ్వండి, పేరు ప్రతిష్టల విషయంలోనే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనిషికి కావాల్సిన దానికంటే ఎక్కువ అనుగ్రహింపబడినప్పుడు దాన్నే దేవుడుగా మలుచుకొని మనుషులు దేవుని మర్చిపోతా ఉంటారు. అందుకని భక్తుడు ఇట్లా ప్రార్థిస్తున్నాడు, ప్రభా నాకు తక్కువ నువ్వు ఇవ్వకు, ఎందుకంటే తక్కువ అయితే నేను దొంగతనం చేసి నీ నామాన్ని నేను దూషణ తీసుకొచ్చే ఒక వ్యక్తిలాగా నేను మారిపోతాను. ఒకవేళ ఎక్కువైతే బాగా తిని అన్ని సుఖపడుతూ దేవుడు ఎవరు అని నేను అడిగే స్థితిలోకి నేను వెళ్ళిపోతానేమో అని ఆ భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే ఎక్కువ తిండి అయిపోయినప్పుడు, ఎక్కువ తింటున్నప్పుడు మనిషి జీవితంలో చేసేది ఏంటో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. తిండిపోతుతనాన్ని దేవుడు ఎలా పరిగణించాడు, ఎలా చూశాడు, ఈరోజు అంత్య దినాలలో నిజంగా తిండిపోతుతనం ద్వారా, తిండి ద్వారా దేవుడు ఎలా మనుషుల్ని పట్టుకుంటున్నాడో కొద్దిసేపు ధ్యానించబోతున్నాము. దేహము దేవుని ఆలయమై ఉన్నదని, అయితే ఆ ఆలయంలో దేవుని పరిశుద్ధాత్మ వసిస్తున్నదని వాక్యం సెలవిస్తుంది. ఈ శరీరము దేవుని ఆత్మను మోస్తా ఉంది. దేవుని కార్యాలు మన ద్వారా జరగాలంటే ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి. ఎలా మనం కాపాడుకుంటాం? శరీరానికి కావాల్సినంత ఆహారం మనము ఇవ్వాలి. శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ, ఏదైతే కావాలో మినరల్స్ కానీ, వాటన్నిటి తగినంత ఆహారము మనం శరీరానికి ఇవ్వాలి. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం అబ్జర్వ్ చేస్తుంటాం. కొంతమంది ఎక్స్ట్రా కేర్ అనమాట, అంటే టైంకి ఏది కూడా వాళ్ళకి తక్కువ కావద్దు, అంటే కరెక్ట్గా ఎక్కువగా వాళ్ళు కేర్ తీసుకుంటా ఉంటారు అనమాట. చాలా దేవుడి కంటే ఎక్కువ ప్రాముఖ్యత, అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత. ఇది ఒక రకమైన మనుషులు. ఇంకొక కొంతమంది ఎలా చేస్తూ ఉంటారంటే అసలు వాళ్ళ శరీరం గురించి వాళ్ళు పట్టించుకోరు. అయితే ఇవి రెండు కూడా తప్పే. ఎక్కువ కేర్ చేయటం, అసలే కేర్ చేయకపోవటం, ఇది రెండు కూడా తప్పే. అయితే దీనిలో ఒక బ్యాలెన్సింగ్ ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ ఏంటంటే తక్కువ తిని దేహంలో దేవుని ఆత్మ ఉన్నదని, ఈ శరీరం ద్వారా దేవుని కార్యాలు మనం చేస్తున్నామని మనం గుర్తించి, అయితే శరీరాన్ని మనం గౌరవించి మన శరీరాన్ని కాపాడి మన శరీరం ద్వారా దేవుని కార్యాలు చేయటం. రెండవదిగా ఏమిటంటే ఎక్కువ తిని దేవుణ్ణి మర్చిపోయి ఉండటం. లూకాసు వార్త 12వ అధ్యాయము
18, 19 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు ఇలా చెప్తున్నాడు. అయితే ఆయనకి పొలాలు బాగా పండాయి, తన కొట్లన్నీ కూడా చిన్నగా అయిపోయినాయి. ఆయన అనుకుంటున్నాడు, ఈ కొట్లను అంతటిని కూడా నేను విస్తరింప చేస్తాను, పెద్ద పెద్ద గోడౌన్స్ నేను కడతాను, అయితే ఆ ధాన్యాన్ని అంతా కూడా నేను మంచిగా దానిలో స్టోర్ చేస్తాను. తన మనసుతో ఆయన చెప్తున్నాడు, తన ప్రాణంతో ఆయన చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖపడుము, నీకు ఇంకా ఏ కొదవలేదు అని తన ప్రాణానికి ఆయన చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఆ దేవుని ఆత్మ ఆ వ్యక్తితో పలుకుతుంది. అయితే దేవుడు, ఓరి వెరివాడా, ఈ రోజు రాత్రికే నేను నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావని దేవుడు ఆ ధనవంతునితో పలుకుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. హల్లెలూయా. అయితే ధనవంతుడైన ఈ వ్యక్తి, నాకు బాగా పొలం పండింది, చాలా డబ్బులు వచ్చాయి, ఆస్తి చాలా సమకూరింది, నేను వారితో తిరుగుతా వీరితో తిరుగుతా, మేడల మీద మేడలు కడతాను, లేకపోతే నా బంగారం సమకూర్చుకుంటాను, అది చేస్తాను ఇది చేస్తానని ఆ వ్యక్తి అనుకోలేదు. తన ప్రాణంతో ఆయన ఏం చెప్పుకుంటున్నాడంటే, తాగు తిను మంచిగా సుఖపడు అని తన ప్రాణాన్ని ఆయన ధైర్యపరచుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఓరి వెరివాడా, నువ్వు ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసుకుపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావని ఆ ధనవంతుడితో మాట్లాడాడు. అయితే ఇక్కడ మనము గుర్తించవలసిన ఒక విషయం ఏమిటంటే, ఆయన బాగా తినాలి, బాగా తాగాలి, సుఖపడాలి అని అనుకున్నాడు. వ్యభిచారం చేయాలని ఆయన అనుకోలేదు, తప్పులు చేయాలని అనుకోలేదు. కానీ ఆ తిండిపోతు ధనము దేవుడికి ఇష్టం లేని కార్యం. బాగా కడుపు నిండిన వ్యక్తి ఇతరుల కష్టాల గురించి ఆ మనుషులకి అర్థం కావు. అందుకనే వాళ్ళు దేవుని ప్రణాళికను వాళ్ళు నెరవేర్చలేకపోతారు. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, ఇంకా నాకేం కొదువ, మంచిగా తినాలి, హాయిగా పడుకోవాలి, ఇంకా ఏం లేదు. అయితే ఒక మనిషిని దేవుడు ఎందుకు సృష్టించాడో, ఆ మనిషి పట్ల దేవుడికున్న ప్రణాళిక ఏమిటో, ఏం చేయాలని దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఆశపడుతున్నాడో ఇవేమి గుర్తించడానికి ఆ మనిషి దగ్గర సమయం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ, వండటం, తినటం, పడుకోవటం, సుఖించటం, వీటిలోనే మనుషులు బిజీ అయిపోతారు. ఇంకా దేవుని ఆత్మ ఏం కోరుతుంది, ఎంతమంది నశించిపోతున్నారు, వారి కొరకు ప్రార్థించాలని, అయితే ఎవరైనా శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించాలని, అటువంటి ఒక సమయం వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఆ శ్రమ వాళ్ళ జీవితంలో లేదు కనుక వాళ్ళు ఎవరిని కూడా అర్థం చేసుకోలేకపోతారు. అందుకే అటువంటి ఒక వ్యక్తితో దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు ఉండటం వేస్ట్ ఈ భూమిలో. కేవలం ఒక మనిషి తినటానికి మాత్రమే భూమిలో దేవుడు పుట్టించాడా? అందుకే నా మనిషి సృష్టింపబడ్డది కాదు. అయితే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఒక ప్రణాళికతో సృష్టించాడు, ఒక ఉద్దేశంతో సృష్టించాడు. అయితే ఆయన మన ద్వారా కొన్ని కార్యాలు ఈ భూమి మీద చేయాలని ఆశపడుతున్నాడు. అది నువ్వు చేయలేకున్నప్పుడు ఆ ధనవంతుడితో దేవుడు చెప్తున్నాడు, ఓరి వెరివాడా, ఈ రోజు రాత్రికే నిన్ను తీసుకుంటే నువ్వేమైపోతావు, నీ ఆస్తి ఏమైపోతుంది, నీ ధనం ఏమైపోతుంది, తింటాను బాగా సుఖపడతానని నీ ఆలోచన ఏమైపోతుందని ఆ ధనవంతుడితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. తినటానికే బ్రతుకుతున్నాం అన్నట్లుగా వాళ్ళు తిండి గురించి వాళ్ళు చింతిస్తూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, మీరు ఏం తినాలి ఏం తాగాలని మీరు చింతపడకండి, ఆయన మీ పోషకుడు, ఆయన మీకు ఏం కావాలో మీకు అన్ని కూడా ఆయన దయచేస్తాడు. అయితే తిండి కోసం చింత అన్నమాట. ఏం తినాలి ఏం తినాలి ఏం చేయాలి ఇట్లాంటి చింత మనుషులు వదిలేయాలని వాక్యంలో మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 19వ వచనంలో మనం వాక్యం పరిశీలన చేసినట్లయితే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సును ఉంచుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. కొంతమందికి వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు. ఎదుటి వాళ్ళు తిన్నారా, వాళ్ళు ఎలా ఉన్నారని పట్టించుకోనే పాపాన వాళ్ళు బోరు కనీసము. అయితే ఇంకా కొంతమందికి ఎట్లాంటి ఇంట్లో భార్య అన్నం తిన్నదా, పిల్లలు అన్నం తిన్నారా, భర్త అన్నం తిన్నడా అని చూసే దానికి కూడా వాళ్ళు పోరు. ఎందుకంటే మా కడుపు నిండితే చాలు అనేవాళ్ళు చాలా మంది ఇలాంటి వాళ్ళు లోకంలో జీవిస్తున్నారు. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, నీ కడుపే దేవుడు కాదు. వాక్యం పలుకుతుంది, వారికి దేవుడు ఎవరంట, వారి కడుపే వాళ్ళకి దేవుడు. వారి కడుపు నిండిన తర్వాతే వాళ్ళకి దేవుడి దగ్గరికి వెళ్తారు. చాలా మంది చర్చికి టైం అవుతున్నా కూడా, ఆరాధనకి టైం అవుతున్నా కూడా ఫస్ట్ మంచిగా వంట చేసి అన్ని తిని పాటలు అయిపోవాలి, సగం వాక్యం అయిపోవాలి, చివరికి వెళ్ళి వాక్యంలో వాళ్ళు కూర్చుంటారు. అప్పుడు బాగా తిని వచ్చిన తర్వాత ఏం వాక్యం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు. మంచిగా ఒక నిద్ర తీసి ఇంటికి వెళ్తారు. ఏం చెప్పారంటే వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. కారణం ఏంటంటే వారికి వాళ్ళ కడుపే దేవుడు. ఇంకా కొంతమంది పార్టీస్కి వెళ్తున్నప్పుడు
ఎప్పుడు ఇంట్లో అన్నమే తినట్లు పార్టీస్కి వెళ్తుంటే వేరే వాళ్ళు పార్టీ చేసుకుంటే వీళ్ళు బాగా తాగి వీళ్ళు బాగా తిని అక్కడ వెళ్ళి గొడవ చేస్తుంటారు. వాళ్ళు మాకేం పెట్టారు, వాళ్ళు కొద్దిగా పెట్టారు, వాళ్ళు ఎక్కువ తిన్నారు, వాళ్ళకి ఎక్కువ వడ్డించారు, వీళ్ళకి తక్కువ వడ్డించారు. ఇలా ఈ తిండి పోతుల ద్వారా మంచిగా వాళ్ళు సంతోషంగా జరుపుతున్న పార్టీస్ లో కూడా గొడవలు చేస్తూ ఉంటారు వీళ్ళు. కారణం ఏంటంటే తిండి పోతుతనం. ఇంకా కొన్నిసార్లు ఏమైనా చర్చ్ ఫంక్షన్స్ లో కూడా జరుగుతున్నప్పుడు విశ్వాసులు కూడా చేసే పొరపాటు ఇదే, విశ్వాసులు కూడా చేసే తప్పు ఇదే. అయితే ఈ తిండిపోతుతనాన్ని పాపంగా మనుషులు ఎంచటం లేదు, కానీ దేవుడు దీన్ని పాపం అని సెలవిస్తున్నాడు. దీనికి పనిష్మెంట్ కూడా బైబిల్లో దేవుడు అనేక మందికి ఇచ్చాడు. అయితే విశ్వాసులు కూడా చర్చ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వడ్డించారు, మాకు వడ్డించలేదు, ఇక మేము ఈ చర్చ్కి రాము అలా చెప్పి చర్చిని సంఘాలను విడిచిపెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. ఇంకా కొంతమంది ఏది చిన్నది ఏం జరిగినా కూడా ఏ కారణమైనా కూడా నువ్వు పార్టీ ఇస్తావా, నాకు పార్టీ ఇస్తావా అని పార్టీల వెంట పరిగెడుతూ వాళ్ళ సమయాన్ని మొత్తం వ్యర్థం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితంలో సగం టైం అంతా కూడా తినడానికే వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి ప్రియ సోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు అయితే ఒకవేళ ఈ ఫిలిప్పీ 3:19 ప్రకారం నా కడుపే నాకు దేవుడు అనే స్థితిలో ఉన్నట్లయితే ఆ స్థితిలోంచి విడిపించమని మనం ప్రార్థన చేయాలి. కొంతమంది బైబిల్లోని వ్యక్తులను మనం ధ్యానిద్దాం. వాళ్ళ కడుపే వాళ్ళకు దేవుడు అయినప్పుడు వాళ్ళు ఏం కోల్పోయారు, అయితే కడుపు దేవుడు కాదు అనుకున్న వాళ్ళు ఏం పొందుకున్నారో, ఎలా అభిషేకం పొందుకున్నారో కొంతమంది వ్యక్తులను మనం ధ్యానిద్దాం, మనం పరిశీలన చేద్దాం. వాక్యం ఎప్పుడు కూడా ఒక మనిషిని హెచ్చరిస్తుంది, వాక్యం ఎప్పుడు కూడా ఒక మనిషిని సరిచేస్తుంది. ఆదికాండం 25వ అధ్యాయము 30 నుంచి 34వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఒక అతని పేరు ఏశావు అన్న, తమ్ముడు పేరు యాకోబు. అయితే ఈ అన్న మంచి వేటలో నేర్పరి అయినవాడు, తమ్ముడు సాధువై ఇంటి దగ్గర ఉన్న పనులన్నీ చూసుకుంటున్న వ్యక్తి. ఈ ఏశావు ఒకరోజు అరణ్యానికి వెళ్ళి వేటకెళ్ళి వచ్చాడు, చాలా ఆకలితో వచ్చాడు. ఆయన ఆకలితో ఇంటికి వచ్చినప్పుడు తన తమ్ముడైన యాకోబు ఒక కలగూర వంటకాన్ని వండుతున్నప్పుడు అది చూసి అన్న తమ్ముడిని అడుగుతున్నాడు, ఏమనంటే తమ్ముడు నువ్వేం వంట చేస్తున్నావంటే తమ్ముడు అంటున్నాడు, ఇదిగో నేను మంచి కలగూర వంటకం చేస్తున్నానంటే నాకు కాస్త పెట్టవంటే తమ్ముడు అంటున్నాడు, ఇదిగో నీ జ్యేష్ఠత్వాన్ని నువ్వు నాకు ఇచ్చేస్తే నేను ఈ ఆహారాన్ని నీకు పెడతానని అన్నతో అంటున్నప్పుడు అన్న అంటున్నాడు, అయ్యో ఈ జ్యేష్ఠత్వం ఉండి ఈ ఆకలి బాధతో, ఎందుకంటే ఆయన అరణ్యంకి వెళ్ళి వేటాడ అలసిపోయి వచ్చాడు, ఆయన చాలా ఆకలేస్తుంది, ఆయనకి ఆ సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఆశ నిగ్రహము లేదు. అయితే ఎలా ఆకలిని కూడా కంట్రోల్ చేసుకోవాలని ఆ నిగ్రహం లేదు. ఆయన అనుకుంటున్నాడు, నేను చనిపోతే ఏంటి, ఇంకా ఈ జ్యేష్ఠత్వం ఉండి కూడా నాకేం ప్రయోజనం అని, సరే ఈ జ్యేష్ఠత్వాన్ని నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఆ కలగూర వంటకం పెట్టు, నేను మంచిగా భోంచేస్తానని ఏశావు తన తమ్ముడితో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ ఏశావుకు ఈ జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలిసి కూడా, అయితే జ్యేష్ఠత్వం అంటే అర్థం ఏమిటంటే, జ్యేష్ఠత్వం అంటే ఒక స్పెషల్ హానర్, ఒక ప్రత్యేకమైన గౌరవం. రెండోదిగా ఎవరైతే ప్రథమ కుమారుడుగా ఉంటారో, జ్యేష్ఠుడుగా ఉంటారో వాళ్ళకి ఆస్తంతటిలో 2 భాగాలు వాళ్ళకి ఇవ్వబడతాయి. మూడోదిగా తండ్రి తర్వాత ఆ ఇంటి అంతటి మీద పెద్ద కుమారునికి అధికారం ఇవ్వబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా తెలుసు. ఒక లీడర్గా కుటుంబాన్ని నడిపిస్తారు పెద్ద కుమారుడుగా. కానీ ఇవన్నీ జ్యేష్ఠత్వం అని ఏశావుకు తెలుసు. కానీ ఆయన అనుకుంటున్నాడు, ఇదిగో నేను ఈ ఆకలికే చచ్చిపోతారా, ఎవరు చచ్చిపోరు, కానీ ఆయన అనుకుంటున్నాడు ఈ ఆకలి బాధ కంటే చచ్చిపోవటం కంటే ఈ జ్యేష్ఠత్వం వద్దు, నాకేమొద్దు అని తన తమ్మునికి ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు అంటున్నాడు, నువ్వు నాకు ప్రమాణం చేయి, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తాను అన్నప్పుడు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తమ్మునికి అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్క పూట తిండి కోసం. అందుకే హెబ్రీయులు రాసిన లేఖలో మనం చూస్తున్నాము. హెబ్రీయులు రాసిన లేఖ 12వ అధ్యాయము 16 నుంచి 17 వచనం వరకు మనం చూస్తే అక్కడ వాక్యం ఇట్లా సెలవిస్తుంది, ఒక్క పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు ఇంకెవరు లేరంట. ఆ జ్యేష్ఠత్వం ఇచ్చేసి కడుపు నిండిన తర్వాత అప్పుడు జ్యేష్ఠత్వం విలువ తెలిసింది. ఈ రోజు కొంతమంది ఎక్కడెక్కడికి వెళ్ళి తింటారో, ఏమేం తింటారో, ఏది తింటారో, తిండి కోసం ఏం చేస్తారో అర్థం కాదు. లోకంలో ఒక సామెత ఉంది, కోటి విద్యలు కూటి కొరకే అని. అయితే మనం కేవలం బతుకుతుంది తిండి కోసం కాదు. అయితే మనకు ఒక ప్రణాళిక ఉంది, మన ద్వారా దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నాడు. ఎందుకు ప్రథమ సంతానంగా పెద్ద కుమారునిగా దేవుడు ఏశావును సృష్టించాడు, ఒక జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. కానీ దాని విలువ ఏశావుకు తెలియదు. అందుకనే
కేవలము ఒక్క పూట భోజనం కోసము తన తమ్మునికి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఏడుస్తున్నాడు, అయ్యో నా దేశత్వం నేను ఇచ్చేసానే, నా ఆశీర్వాదం నేను తమ్మునికి ఇచ్చేసానని ఏడ్చి కూడా దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేకపోయాడు. కారణం ఏంటంటే కొంతమందికి ఆ విలువ తెలియదు, కొంతమందికి జీవితం యొక్క విలువ తెలియదు, దేవుడిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువ వాళ్ళకి తెలియదు. అన్ని కూడా తిండితో వాళ్ళు ముడి పెడతా ఉంటారు, ఏదైనా తిండి 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 ఇదే పని. అయితే ఈ ఏశావు కూడా అటువంటి ఒక స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఒక్క పూట తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని ఆయన కోల్పోయాడు, తన ఆశీర్వాదాన్ని తాను కోల్పోయాడు. చిన్న వాటిలో నమ్మకం ఉంటే దేవుడు పెద్ద వాటిని మనకు అప్పచెప్తాడు. ఒక జ్యేష్ఠత్వ విషయంలోనే నమ్మకంగా ఏశావు ఉండలేకపోయాడు, అందుకనే ఆయన ఆశీర్వాదంగా లేడు. తర్వాత ఇస్సాకుకు 2 కుమారులు, ఏశావు యాకోబు. కానీ యాకోబు సంతతి ఆశీర్వదింపబడ్డది, యాకోబు సంతతి ఇజ్రాయేలుగా మార్చబడి బైబిల్ అంతా మనం చూస్తున్నాం ఇజ్రాయేలు జనం, ఇజ్రాయేలు జనాంగం అని. కానీ ఏశావు సంతతి ఒక శాపగ్రస్తంగా మారిపోయింది. కారణం ఏంటంటే ఒక్క పూట తిండి కోసం ఏశావు తన ఆశీర్వాదాన్ని ఆయన అమ్ముకున్నాడు, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వాక్యం చూస్తున్న నీవు తిండికి అధికమైన ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే, దేవుడి కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఏశావులాగా ఎన్నటికీ కూడా మనం ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే ఇంకొకరిని మనం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తా ఉన్నాము. వారు మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలును మరలా ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలను, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లెను. ఇంకెన్ని రోజులు ఈ మన్నా తినాలని ఇజ్రాయేలు ప్రజలు ఏడుస్తా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో చేసిన పనులేంటి? వాళ్ళు వెట్టి చాకిరి పనులు చేస్తా ఉన్నారు, ఇటుకలు కాలుస్తా ఉన్నారు. ఆ ఇటుకలకు కావాల్సిన కొయ్య గడ్డి కూడా వాళ్ళే కోసుకుంటున్నారు. బానిసలాగా వాళ్ళని కాళ్ళ కింద ఉంచి వెట్టి చాకిరి పనులు చేపిస్తున్నారు, భయంకరమైన హింసిస్తున్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, చక్కగా దేవుడు మన్నను కురిపిస్తున్నాడు, వాళ్ళకి నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్లు రప్పిస్తున్నాడు, ఆయన పోషకుడై అనుదినం ఆయన నడిపిస్తున్నాడు. పగలు మేఘస్తంభం లాగా, రాత్రి అగ్నిస్తంభం లాగా వాళ్ళకి ఏ హాని కలగకుండా దేవుడు నడిపిస్తుంటే, అయ్యో మేము అక్కడ దోసకాయలు తినేవాళ్ళమే, ఉల్లిపాయలు తినేవాళ్ళమే, మాకు అట్లుండేదే, ఇప్పుడేంటి ఇట్లా అయిపోయిందని వాళ్ళు మాంసాపేక్ష కలిగి వాళ్ళు ఏడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వాళ్ళు ఏడ్చారో ఇజ్రాయేలు ప్రజలు, వాళ్ళు దేని నుంచి దేవుడు విడుదల దయచేశాడో అది వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఏడుపంతా కూడా తిండి కోసమే, మాంసాపేక్ష కలిగి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. సామెతలు 23:2లో మనం చూస్తున్నాము, నీవు తిండిపోతూ అయినేడలా నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. సామెతలు 23:20-21 వచనాల్లో మనం చూస్తున్నాము, ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను నీవు సహవాసము చెయ్యకుము. ఏంటి, బాగా నువ్వు తిండిపోతైతే నువ్వు గొంతుకు కత్తి పెట్టుకోవాలని దేవుని వాక్యం పలుకుతుంది. అంటే ఎవరైనా గొంతు దగ్గర కత్తి పెట్టి నేను చంపుతా అంటే నువ్వు తింటావా, నా ప్రాణం బ్రతికించుకుంటే చాలనుకుంటావు. అయితే బాగా తిండిపోతైతే తన గొంతుకు కత్తి పెట్టుకోవాలని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా, బాగా మాంసం తినే వాళ్ళతో, ద్రాక్షరసం తాగే వాళ్ళతో సహవాసం చేయొద్దంట. అట్టి వారితో సహవాసం చేసేవాళ్ళు దరిద్రులు అయిపోతారని వాక్యం పలుకుతాంది. అంటే వాళ్ళ గోళ ఎప్పుడు కూడా తినటమే, ఎప్పుడు కూడా తాగటమే, ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఉందా లేదా అని కూడా చూసే ఒక యోచన వాళ్ళకు ఉండనే ఉండదు. అయితే వీళ్ళు ఇజ్రాయేలు ప్రజలు మిశ్రితమైన జనంతో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు లోకమంతా ఎట్లయిపోయిందంటే, వాళ్ళ ఇంట్లో పార్టీ చేస్తే వాళ్ళు 4 కూరలు వండారంటే మనం 10 కూరలు ఉండాలి. మనకున్నా మనకు లేకపోయినా కూడా వాళ్ళ స్తోమతకు బట్టి మనం పార్టీలు చేయాలి. ఈ రోజు లోకమంతా కూడా పార్టీలు ఫంక్షన్. సాతాను ఎంత ట్రిక్ గా దేవుని బిడ్డల సమయాన్ని దొంగిలిస్తున్నాడో మనుషులు మర్చిపోతున్నారు. అక్కడ వెళ్తారు, వండుతారు, తింటారు, టైం వేస్ట్ మొత్తం. అదే ఎంత సమయము దేవునిలో గడపొచ్చు, ప్రార్థన చేయొచ్చు. అంటే తినకుండా ప్రార్థన చేయమని దేవుడు చెప్పటం లేదు, వాళ్ళకి ఆహారం కావాల్సినప్పుడు ఆహారం ఆయన సమకూరుస్తున్నాడు. అందుకే యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, నా దేవుడు నా పోషకుడు, నీకేం కావాలో ఆయన. ఎలియా ఆకలితో చెట్టు కింద పడుకున్నప్పుడు కాకి చేత ఆయన ఆహారం పంపించాడు. ఆయన బిడ్డలు ఆకలి కొనటం ఆయనకి ఇష్టం ఉండదు. మన బిడ్డలు ఆకలి కొంటే మనం ఊరుకుంటామా? మనం ఆకలితో ఉంటే దేవుడు చూస్తాడా? చూడడు. మనకు కావాల్సినంత సమకూరుస్తాడు. అయితే కావాల్సినంత కాదు, ఇంకా మనకు కావాలైతే ఇజ్రాయేలు ప్రజలు ఇట్లనే ఏడుస్తున్నారు, అయ్యో మేము అక్కడ మాంసం తినేవాళ్ళమే, ఫ్రీగా చేపలు దొరికేవే,
ఫ్రీగా కావాలి. కొంతమందికి ఫుడ్ ఫ్రీ అంటే ఎక్కడికైనా పరిగెత్తుతారు మనుషులు. అయితే ఇట్లాంటి వాళ్ళు దేవుని ఆత్మలో, అభిషేకంలో, దేవుని వాక్యంలో వాళ్ళు ఎదగలేకపోతారు. దేవుని కోసం వాళ్ళు పని చేయలేకపోతారు. అభిషేకాన్ని పొందుకొని ఆ అభిషేకంలో వాళ్ళు నిలబడలేకపోతారు. కారణం ఏంటంటే ఎక్కడ ఏది ఫ్రీ అంటే వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. ఫ్రీ ఫుడ్ అంటే చాలా పరిగెత్తారు. ఫ్రీగా ఏదైనా పార్టీలు అంటే చాలా పరిగెత్తుతారు. అక్కడ వెళ్తారు, తింటారు, టైం వేస్ట్ చేస్తారు, ముచ్చట్లు, వినోదాలు. మనం చూస్తున్నాం ఎక్కడ విందులు వినోదాలు అయితే అక్కడ సాతాను బాగా పనిచేస్తూ ఉంటాడు. అంటే మీరు పార్టీలే చేసుకోవద్దని, తినొద్దని దేవుడు వాక్యం చెప్పటం లేదు. అయితే అప్పుడు దేవుడు వాళ్ళకి కావలసిన మాంసాన్ని సమకూర్చాడు. ఒక్క దినం 2 రోజులు కాదు, ఫుల్ వాళ్ళకి ఎంత కావాలో అంత తినినాక నాసిక రంధ్రాల్లోంచి కూడా మాంసం వాసన వస్తుందంట. అయితే కొంతమందికి గొంతులో వేలు పెడితే కూడా అన్నం దిగాలి, అంత ఫుల్ పీకల దాకా తిన్నాక ఇక వాక్యం వినలేరు, ప్రార్థన చేయలేరు, దేవుని సన్నిధిలో వాళ్ళు కూర్చోలేరు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా బాగా అట్లా తిన్నాక కీర్తన 78లో మనం చూస్తా ఉన్నాం. 18వ వచనము ఇంకా మిగతా వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ వాక్యం ఇట్లా చెప్తుంది, ఆహారం కొరకు వాళ్ళు అపేక్ష కలిగి దేవుణ్ణి శోధించారంట ఆ ఎడారిలో. అయితే వాళ్ళు పీకల దాకా తిన్నదాకా ఆ నాసిక రంధ్రాల్లోంచి ఆ వాసన కూడా వెలువడుతున్నప్పుడే అక్కడక్కడే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని కూల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవుడు మాకు విడుదలనిచ్చాడని అది మర్చిపోయారు వాళ్ళు. మాకు తిండి కావాలి, మాకు మాంసం కావాలి, మాంసాపేక్ష. ఒకరోజు న్యూస్ పేపర్లో ఒక విచిత్రమైన వార్త చదివాను. అదేంటంటే భార్య భర్తలు ఇద్దరికి ఒక గొడవ జరిగిందంట. రాత్రి భర్త గొడవ చేశాడంట, నీకు ఈ చికెన్ కూర వండటం రాదు, నువ్వు సరిగ్గా వండలేదంటే భార్య భర్తలు ఇద్దరు గొడవ అయిందంట. మధ్యరాత్రి భార్య వెళ్ళి పక్క రూమ్లో వెళ్ళి ఉరి పోసుకొని ఆమె చనిపోయింది. ఇది చదివినప్పుడు ఎంత విచిత్రం అనిపిస్తుంది అంటే, కొంతమంది కుటుంబాలు ఎలా ఉంటుందంటే భార్యలు ఎంత మంచిగా వండినా వాళ్ళకి నచ్చదు, కుటుంబంలో ఏ ఆహారం ఉన్నా నచ్చదు. ఈరోజు ప్రత్యేకంగా యవనస్తులను చూసినట్లయితే ఎక్కడ చూసినా హోటల్స్ లో బాగా తినటం అలవాటు అయిపోతే ఇంట్లో ఏది చేసినా వాళ్ళకు రుచిగా అనిపించదు. కారణం ఏమిటంటే తిండిపోతే ఆత్మ మనుషుల్ని పట్టుకుంటుంది. అయితే తినాలి కానీ శరీరానికి ఎంత అవసరమో అంత తినాలని వాక్యం చెప్తుంది. శరీరం అవసరం కంటే ఎక్కువ తింటే, ఒక బైక్ దానికి ఎంత కావాలో అంతకంటే లోడ్ ఎక్కువ పడితే అది లాగలేదు, అవునా? మరి ఈ శరీరం కూడా కావాల్సినంత, ఆ స్టమక్ ఎంత మోస్తుందో ఆ శరీరానికి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ మనిషి తినేస్తే ఫ్యాట్స్ మనుషులో పెరిగిపోతున్నాయి. దానివల్ల రకరకాల వ్యాధులు వస్తున్నాయి. అయితే మనం చూస్తా ఉన్నాము ఈరోజు చాలా మంది కుటుంబాలలో ఈ ఆహారం కోసం గొడవ. కూర్చొని కలిసి తినడానికి రాగానే నీకు టేస్ట్ చేయటం రాదు, పక్క వాళ్ళు ఎంత బాగా చేస్తారని ఇలా భార్యల్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఇది కామన్ గా చాలా మంది గృహాల్లో జరుగుతున్న విషయాలు ఇవి. కారణం ఏంటంటే తిండికి ఎక్కువ ప్రాధాన్యత. వాక్యం ఎట్లా పలుకుతుంది? సామెతలు 15వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాము, పగవాని ఇంట క్రొవ్విన మాంసం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినుట మేలంట. ప్రైజ్ ది లార్డ్. చాలా ప్రేమ కలిగి ఆకుకూరలు తింటే, రొట్టెలు తింటే కూడా అక్కడ సంతోషం ఉంటుందంట. కొన్ని ఫ్యామిలీస్లో ఎట్లుంటాయంటే వాళ్ళు మంచిగా ఏదైనా పండగ చేసుకుంటారు, ఏదైనా అన్ని మంచిగా ఒక దగ్గర కూర్చుంటారు, కానీ వాళ్ళు ఆ భోజనం తినలేరు. అప్పుడెవరో తాగుతారు, గొడవ చేస్తారు, అప్పుడెవరో ఈ తిండి బాగలేదు అట్లా బాగలేదని గొడవ చేస్తారు. మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం, ఆ సమాధానం మొత్తం కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తారు. హల్లెలూయా. వాక్యం పలుకుతుంది, కొవ్విన మాంసం తిని గొడవలు పడేదానికంటే ఆకుకూరలు తిని సమాధానంతో ఉండటం మేలని వాక్యం పలుకుతుంది. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడి కంటే ఎక్కువ తిండికి ప్రాధాన్యత ఇవ్వద్దు, కానీ మనకెంత కావాలో దేవుడు అవన్నిటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాము. అదేమిటంటే దానికి ముందు వచనాలలో ఏలీ కుమారులు ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు, వీళ్ళు యాజకుని కుమారులు. ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి బలులు అర్పించటానికి వస్తున్నప్పుడు దేవునికి బలులు అర్పించక మునిపే, కొవ్వు దహింపక మునిపే ఆ మాంసాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు. అది చూసిన ఇజ్రాయేల్ ప్రజలు, అరే దేవుడికి మేము ఇవ్వటానికి వచ్చామా, లేకపోతే వీళ్ళకి మాంసము, వీళ్ళకు బలులు మేము సమర్పించడానికి వచ్చామా, అసలు ఇక్కడికి వెళ్ళటమే వేస్ట్ అని వాళ్ళు దేవుడికి అర్పణలు అర్పించటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదంట. అది చూసినప్పుడు ఇక్కడ వాక్యం చూస్తున్నాం 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయనంట. అయితే దేవుడి కంటే కూడా వాళ్ళకు కడుపు ప్రాధాన్యత. వాళ్ళ పాపాల నిమిత్తం పాప పరిహార బలి, రకరకాల బలులు వాళ్ళ దేవుని సన్నిధికి వాళ్ళు తీసుకొని వస్తుంటే ఈ బలుల ద్వారా దేవుడు వాళ్ళ పాపాలని క్షమిస్తాడు. అయ్యో వీళ్ళు ఇక్కడికి వచ్చారు దేవుడిని ఆరాధించడానికి కదా అని వాళ్ళు అనుకోవటం లేదు. దేవుడికి అర్పించడానికి ముందే వాళ్ళ మాంసాన్ని తీసుకుంటున్నప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి దిగి వచ్చింది. వాళ్ళ వంశం అంతా కూడా దేవుడు నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. తిండిపోతుతనం అంటే బాగా తిన్నప్పుడు మనిషి తన వివేచన కోల్పోతాడు. ఏం
చేస్తాడో ఏం ఆలోచిస్తాడో ఏం కూడా తెలియదు. ఎందుకంటే కడుపు నిండి ఉంటాయి, ఏం ఆలోచనలు అసలు రావు మనిషికి. ఈ ఏలి కుమారులు కూడా అటువంటి ఒక పాపం చేసి నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాము. కొంతమంది కుమారులు, కొంతమంది యవనస్తులు తల్లిదండ్రులు ఎంత కష్టపడి తీసుకొని వస్తారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు బాగా తిని సోమరులు అయిపోతారు. గలతీ రాసిన లేఖ 5:22 వాక్యం సెలవిస్తుంది, ఆత్మ ఫలాలలో ఒక ఫలం ఏమిటంటే దేవుడు మనకు నిగ్రహ శక్తిని ఇస్తాడు, సెల్ఫ్ కంట్రోల్ ఇస్తాడు. అయితే ఎలా? శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ తినడానికి టెంప్టేషన్ వచ్చినప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు మన లోపల ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకునే ఒక శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దానియేలు గ్రంథం 1:8 మనం చూస్తున్నాం, ఇక్కడ 4 యవనస్తులు ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నగో, దానియేలు. వీళ్ళు రాజు భవనం నుంచి పంపించిన ఆహారము ద్వారా, పానీయము ద్వారా తమ శరీరాన్ని వాళ్ళు అపవిత్రం చేసుకోకూడదని ఉద్దేశించి వారిపై ఉన్న అధికారికి చెప్తున్నారు. వాళ్ళు, అయ్యా రాజు భుజిస్తున్న ఈ మాంసం కానీ, రాజు భుజిస్తున్న ఈ ద్రాక్షరసం కానీ మాకొద్దు, మాకు కొన్ని వెజిటబుల్స్ అయితే శాకాహారము మీరు మాకు పెట్టండి, మంచినీళ్ళు మాకు ఇవ్వండి అని వాళ్ళ అధికారిని అడుగుతున్నారు. అధికారి ఏమంటున్నాడంటే వాళ్ళతోని, అయ్యా వేరే వాళ్ళందరూ మంచిగా మాంసం తిని చాలా బలంగా ఉంటే మీరు మాత్రం వీక్ అయిపోతే, రాజు మిమ్మల్ని పరీక్ష చేయడానికి వచ్చినప్పుడు మీరు వీక్గా అనిపిస్తే ఆ రాజు మమ్మల్ని శిక్షేస్తాడని అధికారి చెప్తున్నప్పుడు, ఒక 10 days మమ్మల్ని టెస్ట్ చేయండి, మేము ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే, వారికంటే మేము బలంగా లేకపోతే మీరు ఏది చేయాలనుకుంటున్నారో, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది మీరు మాకు చెయ్యండి అని ఆ 4 స్నేహితులు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఉద్దేశించారు, తిండి ద్వారా వాళ్ళు తమ అభిషేకాన్ని కోల్పోదలుచుకోలేదు, దేవుడికి ఇష్టం లేని ఆహారము వాళ్ళు తినదలుచుకోలేదు. అయితే వాళ్ళు ఒక నిర్ణయం చేసుకొని ఒక ఉద్దేశంతో వాళ్ళు నిలబడ్డారు. అయితే ఎప్పుడైతే 10 days తర్వాత ఆ శాకాహారం వాళ్ళకి ఇచ్చి చూసి పరీక్షించినప్పుడు ఇతరుల బాలులకు అందరికంటే కూడా, అక్కడ ఎవరెవరున్నారో వారందరికంటే కూడా వీళ్ళు చాలా బలంగా, ఆరోగ్యంగా, సౌందర్యంగా వాళ్ళు కనబడినట్లుగా మనం చూస్తున్నాము. వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయానికి ఆ కింద వచనాల్లో మనం చూస్తున్నాము, వాళ్ళ అనేకమైన కృపా వరాలు వాళ్ళు దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు. తిండి అనగానే అది చాలా చిన్న ఇష్యూ, అది చాలా చిన్న మ్యాటర్ అని మనుషులు అనుకుంటారు. కానీ అది చిన్న మ్యాటర్ కాదు. వీళ్ళు చేసినది ఒకటే ఒక త్యాగం. అందరు తింటున్నట్లుగా మేము తినము, ఏ అపవిత్రమైనది మేము తినమని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు దేవుడు వాళ్ళని దీవించి కృపావరాలతో నింపాడు. ప్రియవనుడా, ప్రియవనస్తురాలా, ఇదిగో దేవుడు ఎక్కడెక్కడ ఏదేది తినకూడదు అంటున్నాడో, ఎలా తినకూడదు అంటున్నాడో, ఏది చేయకూడదు అంటున్నాడో, అయితే దేవుడు వెళ్ళకూడదన్న చోట్లకు, దేవుడు చెయ్యొద్దన్న చోట్లకు మనుషులు వెళ్ళినప్పుడు దేవుని అభిషేకాన్ని పొందుకోను. కానీ ఈ 4 వ్యక్తులని, ఈ 4 యవనస్తులను మనం చూసినట్లయితే వాళ్ళు రాజభోజనాన్ని వాటన్నిటిని వద్దని దేవుని అభిషేకాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సాతాను యేసయ్య దగ్గరకు వచ్చింది. మత్తయి 4లో మనం చూస్తున్నాము, ఇదిగో నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా మార్చుకొని తినమన్నప్పుడు యేసయ్య సాతానుతో ఒక మాట చెప్తున్నాడు, మనిషి రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుడి నోటి నుంచి వస్తున్న ప్రతి మాట వలన జీవిస్తాడని సాతానుకు యేసయ్య సమాధానం ఇచ్చాడు. ఈరోజు కేవలము ఆయన ఆ మాట ద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, తినటం కోసం మనం బ్రతకటం లేదు, ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో ఆ దేవుని కార్యాలు ఈ లోకంలో మనం చేయటానికి మనం జీవిస్తా ఉన్నాం. మన జీవితం ఉన్నతమైనది. అందరూ బ్రతుకుతారు కానీ కొంతమంది జీవిస్తారు. వారు మరణించిన తర్వాత కూడా ఈ లోకంలో వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళు చేసిన కార్యాలు ఉంటాయి, వాళ్ళు కట్టిన కుటుంబాలు ఉంటాయి. అటువంటి ఒక జీవితము జీవించడానికి ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకో. అప్పుడప్పుడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడిపినప్పుడు దేవుని గొప్ప అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన. గలతీ 5:22 ప్రకారం ఆత్మఫలాల్లో ఒక ఫలమైన ఆశా నిగ్రహాన్ని ప్రభా మాకు దయచేయండి. ఈ టీవీ చూస్తున్న ఒక్కొక్క బిడ్డకు నా తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ఎలా తినాలి, ఏం తినాలి ప్రభా, తినటం కొరకు, తాగటం కోసం మాత్రమే మేము ఈ లోకంలో మేము జీవించటం లేదు ప్రభా. నీ ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చాలి నాయన. ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా, బలపరచండి నాయన. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా దానియేలు ఎలాగైతే నీకు ఇష్టమైన భోజనం చేసి ప్రభా, అయ్యా నీ యొద్ద నుంచి అభిషేకాన్ని పొందుకున్నాడో, కృపా వరాలను పొందుకున్నాడో ప్రభా, అయ్యా మేము కూడా ఎలా మేము జీవించాలో ప్రభా, ఈ శరీరాన్ని ఎలా నీ ఆలయంలో మేము మలుచుకోవాలో ప్రభా, నీ పవిత్రాత్మను ఎలా మాలో మేము మోసి నీ మహిమను మోసే సాధనంలాగా మేము ఉండాలో ప్రభా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. టీవీ చూస్తున్న ఒక్కొక్క బిడ్డను కూడా మీరు దర్శించి బలపరచమని, ఇదిగో నీ కొరకు నిలబడే శక్తి ప్రతి బిడ్డకు మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.